సరే, ఇక ఫైనల్గా లెఫ్ట్ విముక్తి భారత్కు కేవలం మోడీ షాల దెబ్బే కారణం అంటారా, లేదంటే కమ్యూనిస్టుల స్వయం కృపారథం అనుకోవాలా? ఎస్ అండి, ఇప్పుడు అందరూ బీజేపీ మోడీ గారు అంటారన్నమాట. ఒక్కోసారి నరేంద్ర మోడీ గారు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ ముక్తి భారత్, కానీ కాంగ్రెస్ ముక్తి భారత్ సాధ్యం కాలేదు. కానీ ఈ లెఫ్ట్ ముక్తి భారత్ అయితే అయిపోయింది. మోడీ గారి చేతిలోనే లెఫ్ట్ ముక్తి భారత్ అయింది. తర్వాత నక్సల్స్ ముక్తి భారత్ కూడా అయిపోయింది. ఇది మోడీ గారి విజయమే. ఎందుకంటే మోడీ గారి పార్టీ ఏంటి, ఆర్ఎస్ఎస్ నుంచి హిందూ సంఘ పరివార్ నుంచి వచ్చిన ఒక హిందుత్వ పార్టీ. అంటే 3 రకాల పొలిటికల్ పార్టీలు ఉంటాయి ప్రతి డెమోక్రసీలో. ఒకటి లెఫ్ట్ పార్టీ, 2 రైట్ వింగ్ పార్టీ, అది బీజేపీ. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, ఉదారవాద పార్టీలు అంటారు. ఉదారవాద పార్టీలకి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. లెఫ్ట్ అంటే మనకు తెలిసి సిపిఐ, సిపిఎంలు ఇవి ఉంటాయి. తర్వాత రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ బీజేపీ. ఈ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు లెఫ్ట్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మోడీ గారు, షా గారు అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపురాను కోల్పోయింది, వెస్ట్ బెంగాల్ అయితే దీదీ కోల్పోయింది, ఇంకా వెస్ట్ బెంగాల్లో బీజేపీ వెళ్ళిన తర్వాత ఉన్న సిపిఐఎం కూడా కోల్పోయింది. చూడండి, 77 సీట్లు, 2 సీట్లు 77 సీట్లు, ఇప్పుడు 200+ సీట్లు. ఇది ఎవరు కోల్పోయారంటే లెఫ్ట్ యొక్క ఓట్ బ్యాక్ అంతా బీజేపీ చేజిక్కించుకుంది. వెస్ట్ బెంగాల్ నుంచి ఈ లెఫ్ట్ ముక్తి భారత్. త్రిపురాలో ఏదో ఉండేది అద్భుతమైన సర్కారు, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి 3 దశాబ్దాల సర్కార్ని బీజేపీ ఓడించింది, ఇంకా లెఫ్ట్కి లేదు. ఇప్పుడు కేరళలో కూడా బీజేపీ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ లెఫ్ట్ పడక అక్కడ కాంగ్రెస్ ద్వారా ఇది అయిపోయింది. ఇప్పుడు దేశంలో లెఫ్ట్ అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా లేదు. ఇది ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ వచ్చాక. కాబట్టి లెఫ్ట్ ముక్తి భారత్ అనేది అయిపోయింది. బీజేపీ వచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టింది. తర్వాత లెఫ్ట్ ప్రోద్బలంతో కొంచెం హింసాత్మక ఐడియాలజీ ఉన్న నక్సలిజాన్ని కూడా వాళ్ళు ఎండ్ చేసేసారు. ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, అందరూ లొంగిపోయారు. ఆల్మోస్ట్ ఉన్న నక్సలిజం అనే ఐడియాలజీ కొంచెం కాలం ఉండొచ్చు, నక్సలైట్లు అయితే అంతమైపోయారు. ఈ విధంగా నక్సలిజం హింసావాదంతో ఉన్న లెఫ్ట్ పార్టీలని, అహింసావాదంతో బ్యాలెట్ ద్వారా వచ్చిన లెఫ్ట్ పార్టీలని, సిపిఐ, సిపిఎం అన్నిటిని అధికారం దూరం చేసింది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అని చెప్పొచ్చు. కాబట్టి లెఫ్ట్ ముక్తి భారత్ సంసిద్ధం అయిపోయింది. మరి ఇది ఎవరిది, ఏ విధంగా లెఫ్ట్ పార్టీలు ముక్తి అయిపోయి అంటే మొత్తం అంతరించిపోని అధికారం ఒక్క స్టేటు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా లేదు. అక్కడక్కడ ఏదో బతుకుతున్నారు కొన విపరితో. దీనికి ఎవరంటే ఒకటి మోడీ షాల యొక్క వాళ్ళ స్వయం కృషి, లెఫ్ట్ పార్టీలు అంతం చేయడం. రెండోది ఏంటంటే స్వయంకృత అపరాధం, లెఫ్ట్ పార్టీలు తనకు తాను చేసుకున్న పాపాలండి. అదేంటంటే ముందుగా మోడీ షాలు చూద్దాం, తర్వాత స్వయంకృత అపరాధం చూద్దాం. మోడీ షాలు ఏంటి, ఏం చేశారు, నక్సలిజాన్ని ఎండ్ చేసి పడేశారు. ముఖ్యంగా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయితే దాని మీద పెట్టారు. ఆపరేషన్ కగార్ ఇవన్నీ మనం చూసాం. కాబట్టి హింసాత్మకని సపోర్ట్ మొత్తం తీసేశారన్నమాట. దాంతోపాటు ఈ యొక్క అర్బన్ నక్సలిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వరవరలో మొత్తం ఐడియాలజీ లేకుండా చేశారు. ముందు చాలా పెద్ద ప్లాన్గా చేశారన్నమాట, ఒక దశాబ్దం పాటు. తర్వాత లెఫ్ట్ పార్టీలను కూడా ఎక్కడున్నారు, ఇటు త్రిపుర అని, వెస్ట్ బెంగాల్ అని లెఫ్ట్ పార్టీల స్థానాలన్నీ చేజిక్కించుకుంది. కాబట్టి లెఫ్ట్ పార్టీ, లెఫ్ట్ ముక్తి భారత్ బీజేపీ చక్కగా చేసింది. దాన్ని ఎదుర్కొనే అంత శక్తి లెఫ్ట్ పార్టీలకు లేకపోయింది. ఎందుకంటే ఎంతసేపు భూ సంస్కరణలు ఇవి అవి అంటారు, కానీ వాళ్ళ యొక్క ఐడియాలజీకి సమానంగా లెఫ్ట్ ఐడియాలజీ సరిపోలే. కానీ రైట్ వింగ్ని ఎదుర్కొనే శక్తి లెఫ్ట్కు ఉంటుంది, కానీ ఎదుర్కోలేకపోయాయి. ఎందుకంటే ఇప్పుడు స్వయంకృతాపరాధం మొత్తం ఏంటంటే లెఫ్ట్ పార్టీలు అనేవి ఎవరినంటే కింద బడుగు వర్గాలని, ల్యాండ్లెస్ లేబరర్స్ని, వీళ్ళని కర్షకుల్ని, తర్వాత వర్తకుల్ని, ముఖ్యంగా కార్మికులకి ప్రాతినిధ్యం వహించాలి. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళని దూరం పెట్టుకున్న పార్టీలు అందుకే అస్తిత్వం కోల్పోయినాయి. ముఖ్యంగా చెప్పాలంటే భూ సంస్కరణ జోలికి వెళ్తలే, తర్వాత ఇప్పుడు ఫారెస్ట్ రిఫార్మ్ జోలికి వెళ్తలే, ట్రైబల్ రక్షణకి వెళ్తలేదు. వీళ్ళు కూడా ఏమైంది, క్యాస్టిజం ఎంటర్ అయిపోయింది. ఎంటైర్ లెఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ, తెలంగాణ, తర్వాత నేషనల్లో క్యాస్టిజం డామినెంట్. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఈ పార్టీని శాసించడం. కాబట్టి ఈ మిగిలిన పార్టీలతో ఏది డిఫరెన్స్, లెఫ్ట్ పార్టీలకి మిగిలిన పార్టీలకు ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య మనం అందరం కొంత చూసాం, ఒకప్పుడు గ్రేట్ లీడర్, భూములు త్యాగం చేసి ఇంటి పేర్లు మార్చుకుని ఈ రెడ్డి, ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు అయితే రెడ్డి అనే పేరును కూడా వదిలేశారు. అలాంటి నేతలు, సాక్రిఫైస్ చేసే నేతలు ఉన్నంత వరకే బాగానే ఉంది. కానీ ఇప్పుడు సింపుల్ డ్రెస్ తోటి ఉంటారు, కానీ అమెరికా వెళ్ళినప్పుడు కోటేసుకెళ్తారు. పిల్లలు అమెరికాలో ఉంటారు, అప్పర్ క్యాస్ట్ నియోజకవర్గం. ఇప్పుడు సిపిఐ, సిపిఎంని ఎవరు శాసిస్తున్నారంటే అప్పర్ క్యాస్ట్, కింది వర్గాలకు మొత్తం టచ్ పోయింది. కార్మికులు ఇప్పుడు కొత్త ధనం లేదు వాళ్ళకి, ఇప్పటికీ చైనాని పొగుడుతూనే ఉంటారు. తర్వాత ఇప్పుడు గిగ్ వర్కర్స్ అని వచ్చారు, కొత్త రకం కార్మికులు. ఇప్పుడు డిజిటల్ ఎరాలో వాళ్ళకి సపోర్ట్ లేదు, లేబర్ కోడ్ లేదు, లేబర్ కోడ్ మీద ఉద్యమం చేయలేపారు. ఈరోజు మోడీ మాడిఫై చేస్తే భూ సంస్కరణ అనే పదాన్ని ఎత్తలేకపోతున్నారు. ఎక్కడ భూ కబ్జాలు ఉన్నాయి, లెఫ్ట్ పార్టీ నేతలే భూ కబ్జాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
అసలు వాళ్ళు లెఫ్ట్ పార్టీలకు వచ్చిందే భూ కబ్జాదారులకు సపోర్ట్ చేయడానికి అన్నట్టు. ఈ విధంగా లెఫ్ట్ పార్టీలు స్వయంకృత అపరాధం. ఎవరితోటైతే ఉండాలో, ఎవరి మధ్యలో అయితే పాదాలు ఉండాలో వాళ్ళనే అణగదొక్కే విధంగా లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు లెఫ్ట్ నేతలు కార్పొరేట్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు లెఫ్ట్ కార్పొరేట్, ఇప్పుడు ఎప్పుడైనా మనం చూస్తాం అనమాట. ఒక్కసారి లెఫ్ట్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఐడియాలజీ ప్రభావం ఉంటుంది. మార్క్సిస్టులు, లెనినిజం వాళ్ళు ఎప్పుడు రైట్ వింగ్ పార్టీ. ఒక సిపిఐఎం నుంచి డైరెక్ట్గా బీజేపీలోకి వెళ్ళగలుగుతున్నారంటే వేర్ ఇస్ ద ఐడియాలజీ సైద్ధాంతికత బలంగా అసలు కోల్పోయారు. కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మడం మానేశారు. అందుకని ఈ బీజేపీ చక్కగా ఈ లెఫ్ట్ ముక్తి భారత్ చేసింది. ఇది లెఫ్ట్ పార్టీ నేతలు ఒప్పుకోవాలి, లేకపోతే ఉన్న అస్తిత్వం కూడా పోతుందండి. ఉన్న అస్తిత్వం కూడా ఉండదు. ఇప్పటికీ కొన ఊపిరితో అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు ప్రతి స్టేట్లో కూడా. ఒకటి మాత్రం చెప్పాలి, ద బ్యూటీ ఆఫ్ లెఫ్ట్ పార్టీలు ఏంటంటే భారతదేశానికి లెఫ్ట్ పార్టీలు అత్యంత అవసరం భారతదేశం మనుగడకు కూడా. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా చక్కగా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్లు భారత రాజ్యాంగంలో సోషలిజం అనే కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా ఇటు యుఎస్ఎస్ఆర్, చైనా, ఈ వియత్నాంలు అన్నీ కూడా లెఫ్ట్ పార్టీకి కమ్యూనిజంలోకి వెళ్ళిపోతున్నప్పుడు కమ్యూనిజంలో ఒక సిద్ధాంతాన్ని తీసుకున్నారు. కమ్యూనిజం ఎంత చెడ్డది కాదండి. చెడ్డదైతే ప్రపంచంలో సగం అది ఉండదు. ఎందుకు చెడ్డది కాదంటే కర్షకులు, కార్మికులకి సమానమైన ప్రాతినిధ్యం. అదే భారత రాజ్యాంగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో తీసుకొచ్చి అక్కడ ఏం చెప్పారు, సమాన వేతనం, వర్క్, నేషనల్ రీసోర్సెస్ అని అందరికి వెళ్ళాలి, విద్య, వైద్యం, ఇదంతా సోషలిజం. మరి సోషలిజాన్ని రక్షించేదే ఈ లెఫ్ట్ ఐడియాలజీతో వచ్చింది. లెఫ్ట్ భారతదేశం అనేది వైవిధ్యమైన భారతదేశం. చూడండి, మన హిందూయిజం ఉంది. ఎందుకు బతికిద్ది హిందూయిజం? ఎందుకు సజీవ మతంగా ఉంటుంది వేల సంవత్సరాల నుంచి అంటే చెప్పాలి. ఎందుకంటే ఎంతో మంది దేవుళ్ళు, అవతార పురుషులు, సమయానుకూలంగా అవతార పురుషులు వస్తారు. రాముడు, కృష్ణుడు వస్తూనే ఉంటారు, చూసుకోండి. కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటారన్నమాట, హిందూయిజం సజీవ మతంగా ఉండడానికి కారణం సమయానుకూలంగా అవతారాలు పుట్టడం. కొత్త కొత్త దేవుళ్ళు పుడతారు, వేరే మతంలో ఉండదు కాబట్టి ఎండ్ అవుద్ది. ఇప్పుడు భారతదేశం వైవిధ్యమైన భారతదేశం. లెఫ్ట్ కావాలి, భారతీయ జనతా పార్టీ కావాలి, కాంగ్రెస్ కావాలి, అంటే లెఫ్ట్ పార్టీలు కావాలి, రైట్ వింగ్ పార్టీలు కావాలి, అన్ని పార్టీలు ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఇదేమి చైనా కాదు కమ్యూనిస్ట్ పార్టీ ఉండడానికి. ప్రపంచం మినియేచర్ ఆఫ్ ది వరల్డ్ ఇది ఇండియా. ఇక్కడ లెఫ్ట్ పార్టీలు అత్యవసరం. ఇప్పటికీ దారుణమైన పరిస్థితులు, వాళ్ళని రక్షించగలిగేదే లెఫ్ట్ ఐడియాలజీ, ఈ సోషలిజం ఐడియాలజీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. కాబట్టి నెహ్రూ కూడా చాలా ఎక్కువ ప్రాతినిధ్యం వాళ్ళకి ఇచ్చేవాడు. మరి లెఫ్ట్ ముక్తి భారత్ అంటే భారతదేశం చాలా డేంజర్లో ఉంది. దీన్ని ఈ లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా నేతలు చక్కగా బుద్ధి తెచ్చుకుని, నిజంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది బుద్ధి తెచ్చుకోవాల్సిన సమయం. స్వయం కృతాపాలు, స్వయం తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ లెఫ్ట్ ఐడియాలను తీసుకొచ్చి ప్రజలు, కర్షకులు, వ్యవసాయం ఎలా ఉందో చూడండి, ఉమెన్, ఈ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడితే లెఫ్ట్ పార్టీలు తిరుగుండని ఒక శక్తి, దాన్ని ఎవరు కూడా ముక్తి చేయలేరు.